నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ అయితే మాత్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ యొక్క పోరాట ఫలితం అలాగే ఉద్యమాల గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉద్యమ సారథి కోదండరాం సార్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయింది. ఉద్యమంలో మీరు కీలక పాత్ర పోషించారు. ఒకసారి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే నిజంగా కూడా అది చాలా అద్భుతమైనటువంటి ఒక పోరాటం. ప్రజలు స్వచ్ఛందంగా స్పందించిండ్రు. తర్వాత పోరాట రూపాలు చాలా గొప్పగా ఉన్నాయి. తర్వాత ఇది ఒక సంఘటితంగా నడిచినటువంటి పోరాటం. రకరకాల కళారూపాలను చాలా అద్భుతంగా మేళవించుకొని ఉద్యమ కార్యాచరణతో పాటు ఆ కార్యక్రమాన్ని కొనసాగించగలిగినాం. అంటే మొత్తము తెలంగాణ ఒక తాటి మీదకి వచ్చి ఏ కార్యక్రమమైనా ఏమీ అనుమానం లేకుండా ఒక పోరాట స్ఫూర్తితో సమరశీలతో ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించారు. కొనసాగించి ప్రతిదాన్ని విజయవంతం చేయాలనే పట్టింపుతో వ్యవహరించారు. హైదరాబాద్లో కార్యక్రమాలు డిజైన్ చేసిన జిల్లాలలో ఎక్కడికక్కడ కార్యక్రమాన్ని అమలు చేయటానికి చాలా ఒక సృజనాత్మకంగా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఆ కార్యక్రమాలను అమలు చేయటానికి ఒక చిత్తశుద్ధిని ప్రదర్శించారు. ఒక క్రమశిక్షణతో ఆ కార్యక్రమాలను పూర్తి చేశారు. చాలా గొప్ప అనుభవం అది. బహుశా అక్కడ ఇంకా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రజలు తమకు తామే నాయకులైపోయిండ్రు. అట్టడుగు వర్గాల నుంచి ఊహించినటువంటి రీతిలో అద్భుతమైనటువంటి ఒక నాయకత్వం ఎదిగింది. తర్వాత చాలా అంటే వాళ్ళకి అవకాశం దొరకలే ఎన్నడు. అవకాశం ఇస్తే ఎంత బాగా సమస్యలను పరిష్కరించగలరు, సమాజాన్ని నడపగలరంటానికి ఆ ఉద్యమం ఒక తార్కాణంగా నిలిచింది. నిర్మోహమాటంగా నాయకులకు సూచనలు చేసింది. ఇక్కడ వద్దు సార్, మీరు రావద్దు అనుకుంటే తెలంగాణకు నిబద్ధత లేని నాయకులు రావద్దని చెప్పారు. మా స్టేజ్ ఎక్కొద్దు, ఈ నీడ కూడా రావద్దని. మిగిలిన వాళ్ళని కింది దాకా రానిచ్చారు. వాళ్ళ స్థాయిని బట్టి చైతన్యంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే నాయకులైతే వేదిక మీదకి అడుగు పెట్టనిచ్చింది, లేదా అడుగు నీడకు కూడా తొక్కనీయలేదు. లేకపోతే అంతటి చైతన్యం ఆ రోజుల్లో ప్రజలు ప్రదర్శించబట్టి తెలంగాణ వచ్చింది. లేకపోతే తెలంగాణ రాకపోవు. ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి తెలంగాణను విముక్తి చేసింది ప్రజలు. ఆ గుప్పిటి నుంచి తెలంగాణ రాజకీయాలను బయటికి తీసుకొచ్చింది ప్రజలు. కామారెడ్డిలో కరీం అనే యువకుడు చనిపోతే అరే ఎంతమంది పిల్లలు బలిదానాలు చేసుకోవాలనే ఒక కోపంతో ఊరి జనమంతా కలిసి ఆ పిల్లగాని శవాన్ని తీసుకొని ఎమ్మెల్యే ఇంటికి పోయి నువ్వు రాజీనామా చేస్తావా, చేయవా ఇప్పటికైనా. ఆ ఒత్తిడితో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఇట్లాంటి ఘటనల వల్ల ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి తెలంగాణ రాజకీయాలు విముక్తి చెంది. అది చాలా ఒక గొప్ప పరిణామం. అది ఆ పరిణామాన్ని మనము గుర్తు చేసుకుంటే ఇవాళకి కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా ఇవి మనమే చేసినామా అనిపిస్తుంది. నిజానికి చాలా ఒక తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం. సకల జనుల సమ్మె లాంటిది ఎక్కడ జరిగిందో. ఎన్ని త్యాగాలండి, ఎంతమంది బలిదానాలకు పాల్పడి, చాలా అది పెద్ద ఎత్తున బలిదానాలకు పాల్పడి వాళ్ళంతా బలిదానాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలనే ఒక ఇంధనంగా వాళ్ళు త్యాగం చేస్తుంటారు. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఎక్కడ కూడా మనం అటువంటివి మనం భవిష్యత్తులో చూడం. ఇది మనకు అర్థమవుతున్నటువంటి వాస్తవం. సో ఇంత ఉద్యమం జరిగింది, ఇంత బలిదానాలు జరిగాయి. అయితే చాలా వరకు మాత్రం ఉద్యమాన్ని మాత్రం కొందరు మాత్రం తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే అని కూడా కొన్ని వర్గాలు కొన్ని పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. వాళ్ళకి ఏం చెప్పచ్చు? వాళ్లకు మనం చెప్పేది ఏంటంటే ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. అది అట్లా మా సొత్తు ఇది అనుకోవటమే పెద్ద తప్పు. అట్లా అనుకునే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి తప్పిదం చేసిండ్రు. కాబట్టి ఇవి మనం ప్రధానంగా ఈ తప్పిదం నుంచే మళ్ళీ మనం బయటపడటానికి మళ్ళీ 10 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది. మా వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పుకున్న వాళ్ళందరూ తెలంగాణను సొంత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆ సొంత ఆస్తిగా మార్చుకునేటువంటి ప్రయత్నంలోనే తెలంగాణ అనేది పూర్తిగా అది
ఒక కుటుంబం తన గుప్పెట్లో పెట్టుకొని దాన్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టడం వల్ల ప్రజలు నష్టపోయారు, రాష్ట్రం అప్పుల పాలైంది. ఇవాళ తెలంగాణను మళ్ళీ విముక్తి చేసి ఒక ప్రజాస్వామిక పాలన తీసుకొచ్చి ఫలితాలు ప్రజలకు దక్కాలి అనేది అందరం కూడా కోరుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఒక మార్పు తెలంగాణలో ఇవాళ కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ నుండి ఒక సోనియా గాంధీ నుంచి ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే తెలంగాణ ఇచ్చింది తెచ్చింది మేమే, సోనియా గాంధీ పాత్ర ఏం లేదు, ఆమె ఆలస్యం వల్లనే చాలా బలిదానాలు జరిగిపోయాయి. సో అసలు కాంగ్రెస్కు ఆ అర్హత లేదు, తెలంగాణ ఇచ్చిందంటూ కూడా వాళ్ళు అంటున్నారు. ఇచ్చిండ్రు, వాళ్ళు ఇవ్వలేదని మనం అనటానికి లేదు. అంతిమంగా దేనికైనా ఒక చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావటం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. మేము ఒక సందర్భంలో ఒక కాంగ్రెస్ ముఖ్య నాయకులను అడిగితే మా గవర్నమెంట్నే కూలుస్తారండి, మీకు అర్థం కావట్లేదు, అందుకని మేము తెలంగాణ ఇవ్వటం అంటే చాలా త్యాగం చేయాల్సి వస్తుంది, ఆ నిర్ణయం అమలు అంత సులువు కాదు, మేము అనుకున్న కొన్ని ముఖ్య కార్యక్రమాలు అమలు చేసినాక తర్వాత మేము తెలంగాణ బిల్లు తీసుకొస్తాం, మాకు తెలుసు పెద్ద తిరుగుబాటే పార్టీలో చెలరేగుతుందని అని అంటే అంత తెలిసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ బిల్లుకు రూపకల్పనకు వాళ్ళు పూనుకోవటం, అది కూడా మనం పూర్తిగా దాన్ని కొట్టిపారేయటానికి వీల్లేదు. చాలా గొప్ప నిర్ణయమే అది. ఒక ప్రాంతంలో పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. పార్టీ తెలంగాణలో కూడా రాలేదు, జాతీయ స్థాయిలో దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కదా. కాబట్టి ఆలస్యమైన మాట వాస్తవం, ఎవరం కూడా కాదంటం లేదు. కానీ ఆలస్యమైనప్పటికీ కూడా ఒక బిల్లును పార్లమెంట్లో పెట్టి పాస్ చేయించడానికి పార్టీ దెబ్బతింటుందని తెలిసి దాన్ని పూనుకోవటం మామూలు విషయం కాదు కదా. దానికోసము సోనియా గాంధీ గారిని ఆ సమయంలో బిల్లు పాస్ చేయించడానికి కృషి చేసిన మీరా కుమారి గారు నియమాల ప్రకారమే పోయింది, ఆమె దేన్ని ఉల్లంఘించలేదు. కానీ నియమాలను అమలు చేసే దగ్గర పట్టుదలతో పోయి వ్యవహరించింది. అదేవిధంగా ఇచ్చిన మాట కట్టుబడి నిలబడి ఆ బిల్లుకు ఖచ్చితమైన ఆమోదాన్ని తెలిపి పాస్ కావటానికి సహకరించిన సుష్మా స్వరాజ్ గారిని కానీ ఈ సందర్భంగా మనం కాదనటానికి వీల్లేదండి. వాళ్ళ పాత్ర రాజకీయ ప్రక్రియను ముందుకు నడిపించడంలో చాలా కీలకమైనది. కొట్టిపారేసే ప్రయత్నం చేయటం కంటే అందరం ఒక పాత్ర పోషించటం వల్ల తెలంగాణ వచ్చిందని అంగీకరిస్తే ఇవాళ పంచాయతీ ఉండదు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి అందరం కలుపుకొని ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగి ఒక వ్యూహంతో, పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోగలిగితే చాలా బాగుంటుంది. అట్లాంటి ప్రయత్నం చేయకపోవటం, మేము ఒక్కలమే తెచ్చినామని చెప్పుకొని దాన్ని స్వార్థ ప్రయోజనాలకు అధికారాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ అభివృద్ధిని దెబ్బకొట్టిండ్రు. అది జరిగినటువంటి నష్టం. ఇలా మళ్ళీ అదే దృష్టికోణం కొనసాగవలసిన అవసరం లేదు. ఇది ప్రజలందరి సమిష్టి కృషి. మీ ఒక్కరి వల్లనో ఇంకొకరి వల్లనో జరిగిందని ఎవరం అంటలేదు, ప్రజలందరి సమిష్టి కృషి. అందరికంటే ఇందులో గొప్ప పాత్ర ఎవరిదన్నా ఉందంటే అది బలిదానాలకు పాల్పడిన యువతది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తెగించి, తల్లులు చెప్తుంటే దుఃఖం వచ్చేది, మాకు పిల్లలు బొడ్రాయి దాకితే కూడా అమ్మ అంటాం, అటువంటిది ఒంటి మీద ఒళ్ళు భగభగ మండిపోతుంటే కూడా జై తెలంగాణ అన్నారు. ఎంతటి త్యాగం వాళ్ళదని తల్లులు చెప్పుకుంటుంటే నిజంగా కూడా మనకు అప్పటికి కానీ అర్థం కాలేదు మాకు అది ఎంత గొప్ప త్యాగం అని. అట్లాంటి ఒక త్యాగనిరతిని ప్రదర్శించిన యువత ఉండగా వాళ్ళని కాదని అన్నీ వదులుకొని జీవితంలో సర్వం త్యాగం చేసి తెలంగాణ కోసం కొట్లాడి ఆగమైనటువంటి వాళ్ళు ఉండగా మనమే తెలంగాణ తెచ్చినామని చెప్పుకుంటే అంతకంటే చరిత్రకు ఒక దుర్మార్గమైన వక్రీకరణ ఇంకొకటి ఉండదు. ఎప్పుడు కూడా అట్లా ఆ విధంగా దాన్ని చెప్పటం తగదు. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది, అందరూ కలిసి మద్దతు ఇస్తే ఢిల్లీలో బిల్లు పాస్ అయింది. అది అయ్యేది కాదు లేకపోతే. ఆ బిల్లు పాస్ చేయించే దగ్గర సోనియా గాంధీ గారు ఒక నేను ఏదైతే ఉంది ఆంధ్ర పాలకులతో కూడితే తెలంగాణలో పోతే పోయింది, నేను దేశ రాజకీయాల్లో నాకు బలం దొరుకుతుంది అని ఆశించి ఉంటే మనం ఏమయ్యేటోళ్ళం. అట్లా తాను ఒక మొండిగా ఒక నిర్ణయం తీసుకొని నిలబడి ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం మోడీ గారు ఆ విషయంలో చాలాసార్లు తెలంగాణ మీద రాష్ట్ర ఏర్పాటు పట్ల వ్యాఖ్యానాలు పట్ల ఏమనిపిస్తుంది? బాధ కలిగించేటువంటి విషయాలు. ఆయనకు తెలియదు ఇది ఒక బలమైన శక్తులకు బలహీనమైన సమూహానికి మధ్య జరిగిన పోరాటం.
ఒక బలహీనమైనటువంటి అంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి సమూహము, సామాజికంగా వాళ్ళేం బలహీనం కాదు, వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళు ఏం బలహీనం కాదు, కానీ ఆర్థిక బలంతో మొత్తంగా కూడా రాజకీయాలను శాసిస్తున్నటువంటి గుప్పిట్లు పెట్టుకున్నటువంటి ఒక వర్గం నుంచి విముక్తిని సాధించటం అనేది మామూలు విషయం కాదు. అది మాతో కేశవరావు జాదవ్ గారు చెప్పేది. ఇది చాలా గొప్ప నిర్ణయం, ఇది త్యాగం చేయాల్సి వస్తుంది. 1000 కోట్ల ఆస్తులు కలిగినటువంటి వర్గం అంత తొందరగా వదిలిపెట్టారు తెలంగాణను. అట్లనే జరిగింది. అంత కొట్లాడితే తప్ప, అందరం కలిసి ముందుకు పోతే తప్ప అది సాధ్యం కాలేదు. మొత్తానికైతే తెలంగాణను తెచ్చుకోగలిగినాం, చాలా గొప్ప విషయం అది. అది నేను అనుకోవటం ఏంటంటే, ఇటువంటి సమయంలో వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఏం చేసిండ్రు అనే దానికంటే ఎవరి పాత్ర ఎంత గొప్పగా ఉందో అని గుర్తు చేసుకుంటూ అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఏకతాటి మీద నడిపించాలి, తెలంగాణ అభివృద్ధికి ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. దురదృష్టవశాత్తు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడవలసినటువంటి సమయాన వాళ్ళు ఆ తెలంగాణ పేరునే వదులుకున్నారు కదా. రాజీనామా పెట్టి తెలంగాణ వెనుకకు భూములు వదిలినట్టు వీళ్ళు అస్తిత్వానికి రాజీనామా పెట్టి వదులుకున్నారు కదా. వదులుకొని ఇలా మళ్ళీ తెలంగాణ తెలంగాణ అని మాట్లాడితే అది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. నా దృష్టిలో ఇది ఒక కీలకమైనటువంటి ఒక అంశం, దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. సో చివరిగా ఒక మాట చెప్పండి, ఈ ఉద్యమంలో మీది కీలక పాత్ర, ఇలాంటి మహోద్యమంలో జేఏసీ సారథిగా మీరు వహించారు. సారథ్యంలో ఈ ఉద్యమం ఫలమైంది, రాష్ట్రం వచ్చింది. మీ పాత్రపై ఒకసారి ఆలోచించుకున్నాను. ఏమనిపిస్తుందండి, చేతనైంది చేయాలనుకున్నాం, చేసినాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంటుంది. అరే నెత్తినేసుకున్నందుకు ముందు పడగలిగినాం, విజయవంతమైంది అనేది. మనొక్కరి వల్ల రాలేదని ఇంతసేపు అన్నా కదా, ఇప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. కానీ రాష్ట్రం సిద్ధించటం గొప్ప విషయం. అది నా దృష్టిలో అది సాధించినందుకు ఒక తృప్తి. మాకు అప్పుడు అర్థం కాలేదు. చాలామంది నాతో తర్వాత చెప్పింది ఏంటంటే, తెలంగాణలో విజయవంతమైన పోరాటం ఇది. ఆ విజయవంతమైన పోరాటం జరిగినప్పుడు మాకు ఒక పాత్ర దొరికింది, అది సంతోషం కలిగించే విషయం. ఆ పాత్రను నిర్వహించగలిగిన చేతనైన కాడికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా ఇది ఉద్యమ సారథి కోదండరామ్ గారు చెప్తున్నది. సో ఏ ఒక్కరి పోరాటం కాదు, ఇది అందరి సబ్బండ వర్గాలందరూ కష్టపడ్డారు. అమరుల త్యాగం కారణంగా తెలంగాణ వచ్చింది. అందరు కలిసి కూడా తెలంగాణ అభివృద్ధికి సహకారం చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్తున్న సందర్భం చూస్తూనే ఉండండి దిశ టీవీ.